భారతదేశంలోని యువతీ యువకులు విదేశీ చదువులకు వెళ్ళడము చాలా కాలంగా పెరుగుతున్న ట్రెండ్. ఇది ఇయర్ అండ్ ఇయర్ మనం చూస్తే ఇండియన్ స్టూడెంట్స్ స్టడీయింగ్ అబ్రాడ్ బాగా పెరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో కెనడాను దాటి జర్మనీకి ఎక్కువ మంది వెళ్తున్నారు, యూరోపియన్ కంట్రీస్కు ఎక్కువ మంది వెళ్తున్నారు అనేది తాజా సర్వే ఫలితాలు. అంటే 2024కు ఎడ్యుటెక్ కంపెనీ ఎడ్యుటెక్ యూనికాన్ అయినటువంటి అప్గ్రాడ్ అనే సంస్థ ఒక సర్వే జరిపింది. ఈ సర్వే ఫలితాలు చాలా ఆసక్తికరమైన వివరాలు ఇచ్చాయి. సో ప్రపంచంలో ఏ దేశాలకు వెళ్తున్నారు ఉన్నత చదువులకు అంటే మనందరికీ తెలుసు అమెరికా, కెనడా, అలాగే యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, ఐర్లాండ్, రకరకాల యూరోపియన్ కంట్రీస్కు వెళ్తూ ఉంటారు. సో ఫ్రాన్స్, ఇలా ఇటలీ, ఇలా చాలా దేశాలకు వెళ్తుంటారు ఇండియన్స్. సో అమెరికాకు వెళ్ళే వాళ్ళు గణనీయంగానే ఉంటారు. కానీ అమెరికాలో కూడా ఈ వీసాల విషయంలో అన్సర్టనిటీ, H1B వీసా వస్తుందా లేదా, అలాగే కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి ఆందోళనలు, అసలు విదేశాలకు వెళ్ళి చదివేదే అక్కడ ఏదైనా ఉద్యోగం దొరుకుతుందా, పర్మనెంట్ రెసిడెన్సీ దొరుకుతుందా అని వెళ్తుంటారు. సో ఈ వీసాల ప్రాబ్లం వల్ల ఇటీవల కెనడాకు వెళ్ళడం గణనీయంగా పెరిగింది. అందువల్ల హైయర్ ఎడ్యుకేషన్కు విదేశాలకు వెళ్ళటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే జాబ్స్, అంటే అక్కడే చదువుకుంటే అక్కడ ఉద్యోగం వస్తుంది అని. అలాగే క్వాలిటీ ఎడ్యుకేషన్ రెండవ కారణము. మూడవ కారణం ఏంటంటే ఫారిన్ డిగ్రీస్ పైన ఉండేటువంటి ఆకర్షణ. నాలుగవది గ్లోబల్ మార్కెట్కు, జాబ్ మార్కెట్లో ఆపర్చునిటీస్ వస్తాయనేటువంటి ఆశ. ఇలా రకరకాల కారణాల రీత్యా విదేశాల్లో చదవటానికి వెళ్తూ ఉంటారు. సో అందులో అతి ముఖ్యమైనది ఏంటంటే అక్కడే జాబ్ చేయవచ్చు అని. సో అమెరికాలో ఎప్పుడైతే ఈ వీసాల ఛాలెంజ్ ఏర్పడిందో కెనడాలో చాలా ఈజీగా వీసాలు రావడం మొదలైంది. అందువల్ల ఇటీవల కాలంలో ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాను మించి కెనడా పైన వెళ్ళడానికి ఆసక్తి చూపడం మొదలుపెట్టారు. కెనడాను బేస్ చేసుకుని అమెరికాకు కూడా వెళ్ళడం సులభమవుతుందని కూడా ఒక ఆలోచన. ఎందుకంటే రెండు ఉత్తర అమెరికా దేశాలే, యుఎస్కు కెనడాకు ఆ రకమైన ఈజీ ట్రాన్సాక్షన్ కూడా ఉంది కనుక. సో అందువల్ల కెనడాలో సెటిల్ అయ్యి ఆ తర్వాత అమెరికాకు షిఫ్ట్ కావచ్చన్న ఆలోచన కూడా, అంటే అమెరికన్ జాబ్ మార్కెట్లో ఎంటర్ అయ్యటానికి ఒక గేట్వేగా కూడా కెనడాను ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. కానీ ఇటీవల భారత కెనడాల మధ్య ఏర్పడినటువంటి దౌత్యపరమైన ఘర్షణలు, అలాగే కెనడా ఇండియన్ వీసాలను తగ్గించడము, కెనడాలో కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడము, జాబ్ ఆపర్చునిటీస్ తగ్గడము, ఈ రిసెషనరీ కండిషన్స్, వీటి వల్ల కెనడాకు వెళ్ళే వారి సంఖ్య, కెనడాకు వెళ్ళాలని ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య తగ్గింది. ఇందుకు బదులుగా జర్మనీ ఇవాళ కెనడా కన్నా ఎక్కువ మంది జర్మనీ వెళ్ళాలని ఆసక్తి చూపుతున్నారు, యూరోపియన్ కంట్రీస్ వెళ్ళాలని ఆసక్తి చూపుతున్నారు. వాస్తవానికి యూకే కూడా కాస్త తగ్గింది ఆసక్తి, ఎందుకంటే అక్కడ డిపెండెంట్ వీసాలు ఇవ్వడం లేదు అని యూకేకి వెళ్ళడం ఆసక్తి చూపుతున్నారు. అమెరికాకు ఎలాగూ వెళ్ళాలనుకునేవారు గణనీయంగానే ఉంటారు. సో యూరోపియన్ కంట్రీస్లో ఈ సోషల్ సెక్యూరిటీ, హెల్త్, వీటి వల్ల కూడా కంపారిటివ్లీ కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అమెరికాతో పోలిస్తే చీప్గా ఉండడం కూడా యూరోప్కు వెళ్ళటానికి ఒక కారణం. సో అందువల్ల ఈ పరిణామాలు, అంటే ఏ దేశాలకు వెళ్ళడం అనేది కూడా ట్రెండ్లో యుఎస్ కన్నా కూడా ఈ మధ్య యూరోప్కు వెళ్ళడానికి ఈ యంగర్ జనరేషన్లో ఆసక్తి చూపుతున్నారు. ఇందులో మరీ ఇంకో ఆసక్తికరమైన ట్రెండ్ ఏంటంటే టైర్ 1 సిటీస్, అంటే హైదరాబాద్ లాంటి మహానగరాలలో కన్నా కూడా టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్, చిన్న నగరాలు, పెద్ద పట్టణాల్లో ఉన్న యూత్ కూడా ఫారిన్కి వెళ్ళి చదువుకోవాలన్న ఆసక్తి గణనీయంగా పెరుగుతోంది. ఇప్పుడు ఈ సర్వే ప్రకారం, అప్గ్రాడ్ సర్వే ప్రకారము టైర్ 2, టైర్ 3 సిటీస్లో మోర్ దెన్ 57%, 57.2%, మరి టు బి స్పెసిఫిక్, మేము ఫారిన్కి వెళ్ళి చదువుకోవాలని ఆసక్తి చూపారు. అందులో టైర్ 1 హైదరాబాద్ లాంటి మహానగరాలు అయితే 42.8, నియర్లీ 43% ఆసక్తి చూపారు.
అంటే టైర్ 1 సిటీస్ కన్నా కూడా ఫారిన్ ఎడ్యుకేషన్ పైన క్రేజ్ టైర్ 2, టైర్ 3 సిటీస్కు ఎక్కువగా ఎక్స్పాండ్ అవుతుంది. ఇది ఒక ఆసక్తికరమైన ట్రెండ్. అయితే ఈ సర్వే క్యాప్చర్ చేయలేదు, కానీ నా పర్సనల్ అనుభవం అయితే టైర్ 1 సిటీస్ వారు అమెరికాకు ఎక్కువ ఆసక్తి చూపితే టైర్ 2, టైర్ 3 సిటీస్ వాళ్ళు యూరోపియన్ కంట్రీస్కి ఎక్కువ ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఎందుకంటే కంపారిటివ్లీ కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అమెరికాతో పోలిస్తే యూరోప్లో కాస్త చౌకగా ఉంటుంది అనేది కూడా ఒక ఫ్యాక్టర్. సో అందువల్ల భారతదేశంలో ఈ ఫారిన్ ఎడ్యుకేషన్ కావాలి అనేవారు చిన్న చిన్న పట్టణాల్లో కూడా పెరుగుతున్నారు, ఈవెన్ గ్రామాల్లో కూడా పెరుగుతున్నారు. దీనికి కారణం ఏంటంటే ఈ ఒక జనరేషన్ అయిపోయింది. ఐటీ రెవల్యూషన్ వచ్చి ఒక జనరేషన్ ఇప్పటికే అమెరికాలో సెటిల్ అయ్యారు, యూరోప్లో సెటిల్ అయ్యారు, ప్రపంచంలోని అనేక దేశాల్లో సెటిల్ అయ్యారు. దాంతో ఆ సోషల్ కనెక్ట్ ఏర్పడుతుంది. ఇప్పుడు చాలా గ్రామాల్లో కూడా మా గ్రామం నుంచి 20 మంది అమెరికాలు ఉన్నారు, 10 మంది అమెరికాలు ఉన్నారు అని అంటారు. చిన్న చిన్న టౌన్స్లో కూడా మా వాళ్ళు అమెరికాలు ఉన్నారు, యూకేలో ఉన్నారు, జర్మనీలో ఉన్నారు అని చెప్తూ ఉంటారు. సో ఈ సోషల్ కనెక్టివిటీ కూడా పెరగడం, డిజిటల్ టెక్నాలజీస్ వచ్చాక 40 ఏళ్ళ కింద 50 ఏళ్ళ క్రితం డాక్టర్లు మాత్రమే వెళ్ళారు మన దగ్గరికి వెళ్ళి, ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వెళ్ళారు. కానీ అప్పుడు 30 ఏళ్ళ క్రితం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వెళ్ళిన సమయంలో, 20 ఏళ్ళ క్రితం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వారు వెళ్ళిన సమయంలో ఇప్పటికీ టెక్నాలజీ చాలా మార్పు వచ్చింది. సో మీకు వీడియో కాల్స్, ఫేస్ టైమ్లు, అన్లిమిటెడ్ ఇంటర్నేషనల్ కాల్స్ ఇవన్నీ వచ్చే వరకు ఏంటంటే ఇంటర్నెట్ బేస్డ్ అన్లిమిటెడ్ ఇంటర్నేషనల్ కాల్స్, ఈ ఫెసిలిటీ వల్ల కూడా నీకు విదేశాల్లో ఉన్న వారితో ఉన్న సోషల్ కనెక్టివిటీ గణనీయంగా పెరిగింది. దాంతో వారి లైఫ్ చూసి, వారి జీవితాలు చూసి, వారు అనుభవిస్తున్న సౌకర్యాలు, విలాసాలు చూసి అక్కడికి వెళ్ళాలి అనే కోరిక మన టైర్ 2, టైర్ 3 సిటీస్లో కూడా పెరిగింది. ఎందుకంటే పీర్ ప్రెషర్ ఒక కారణమవుతుంది. సో ఇవాళ బ్యాంకులో ఎడ్యుకేషనల్ లోన్స్ దొరికే ఫెసిలిటీ కూడా పెరిగింది. సో అలాగే రియల్ ఎస్టేటు ఇలాంటి పెరిగాక చిన్న చిన్న టౌన్స్లో కూడా ఒక 5 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఓ ఎకరం అమ్మితే అమ్మాయినో అబ్బాయినో ఎంఎస్ చేయించవచ్చు అనే దశకు వచ్చేసింది. సో ఈ కారణాలు లేదంటే ఈవెన్ పిల్లలే తామే లోన్ తీసుకొని వెళ్ళి అక్కడ ఏదో ఒక ఉద్యోగం చేసుకొని లివింగ్ ఎక్స్పెన్సెస్ సంపాదించుకొని తర్వాత ఉద్యోగం వచ్చాక ఆ లోన్ రీపే చేసుకునేటువంటి ట్రెండ్ కూడా పెరిగింది. మిడిల్ క్లాస్లో మరీ ముఖ్యంగా ఈ ట్రెండ్ పెరిగింది. ఎందుకంటే భార్యాభర్తలు ఉద్యోగం చేస్తే స్కూల్ టీచర్ కూడా నెలకు 1 లక్ష నుంచి ఇంకా ఏజ్ ఎక్కువ ఉంటే 2 లక్షల వరకు వారికి ఇన్కమ్ ఉంటుంది, 2 పిల్లలు ఉంటున్నారు. అందువల్ల దే కెన్ ఈజీలీ ఎఫోర్డ్ ఫారిన్ ఎడ్యుకేషన్. సో ఆ రకంగా వచ్చిన ఆర్థిక పరిణామాలు కూడా ఇందుకు ఒక ముఖ్యమైనటువంటి కారణం. అంటే ఎకానమీలో వచ్చిన మార్పులు, టెక్నాలజీతో పెరిగిన కనెక్టివిటీ, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. అందులో మీడియా, సోషల్ మీడియా వచ్చాక సో గ్లోబల్ విలేజ్ అయిపోయింది, విశ్వమే ఒక గ్రామంగా మారిపోయింది. అంటే నీ కళ్ళ ముందు ఒక అద్భుత ప్రపంచం సాక్షాత్కరిస్తోంది ప్రతిరోజు. దీనివల్ల కల్చరల్ డిస్టెన్స్ కూడా పెరిగింది. ఏదో అమెరికా, యూరప్, ఇండియా అనేటువంటి ఒకప్పుడు మనకు గ్రామానికి పట్టణానికి కల్చరల్ డిస్టెన్స్ ఉండేది. ఓ సిటీకి పోయినావా, హైదరాబాద్ పోయినావా అనేవాళ్ళు. నేను చదువుకున్న రోజుల్లో హైదరాబాద్ పోయి వచ్చింటే నా చుట్టూ 10 మంది పిల్లలు చేరేవాళ్ళు. అన్న ఎట్లుంటుందన్న హైదరాబాద్ అని, తమ్మి ఎట్లుంటుందన్న అంటే అట్లా ఇట్లా అని చెప్పాలి. ఆంటీలు అంకుల్స్ కూడా అడిగేవారు, అవును హైదరాబాద్ ఎట్లుంటాయి, డబుల్ డెక్కర్స్ ఉంటాయట కదా, ఎక్కినవా అని అడిగేవారు. నేను 1978లో మొదటిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఏ గ్రామంలో కూడా ఇలా అడగరు. అందువల్ల ఈ కల్చరల్ డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ కూడా తగ్గడం కూడా ఒక కారణం. సో ఇలాంటి అనేక కారణాల రీత్యా ఇండియన్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ లుకింగ్ టువర్డ్స్ ఫారిన్ కంట్రీస్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇది మనకు బాధ అనిపించచ్చు, బ్రెయిన్ డ్రైన్ అవుతుంది, మేధావుల వలస అవుతుంది అని. కానీ దిస్ ఈజ్ ఎ ఫినామినన్, అన్స్టాపబుల్ ఫినామినన్. ప్రపంచీకరణ జరుగుతున్న సమయంలో ఆపడం కూడా సాధ్యమయ్యే ఫినామినన్ కాదు. దాని నుంచి ఎలా లాభపడాలని ఆలోచించాలి, అక్కడ నుంచి నాలెడ్జ్ను మనం ఎలా పొందాలి, ఎక్స్పీరియన్స్ ఎంత పొందాలి, బిజినెస్ ఎంటర్ప్రైజ్ ఎలా పెంచుకోవాలి, అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ ఎలా ఆకర్షించాలి, రిమిటెన్సెస్ ఎలా పెంచుకోవాలని ఆలోచించాలి తప్ప ఫినామినన్ అన్స్టాపబుల్. ఎందుకంటే రోజులు జరుగుతున్న కొద్దీ ఆ రకమైన గ్యాప్ ఉంటుంది. నువ్వు ఎంత కాదన్నా అమెరికాలో ఇచ్చే సాలరీ ఇండియాలో ఇవ్వడం సాధ్యమే కాదు.
అయితే ఈ మధ్యకాలం రివర్స్ మైగ్రేషన్ కూడా మొదలైంది. ఇండియాలో కూడా ఎకానమీ పెరిగింది, డబ్బులుంటే ఇండియాలో కూడా అన్ని లగ్జరీస్ పెరుగుతున్నాయి, ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. కనుక కొంత రివర్స్ మైగ్రేషన్ పెరిగినప్పటికీ కూడా స్టిల్ ఫారిన్ ఎడ్యుకేషన్, ఫారిన్ ఎంప్లాయ్మెంట్, ఇండియన్ మిడిల్ క్లాస్ డ్రీమ్ నుంచి అది లోయర్ మిడిల్ క్లాస్లకు కూడా వెళ్తుంది. అంటే సోషియో ఎకనామిక్ కేటగిరీస్ యొక్క సరిహద్దులను దాటుతోంది, అంతరాలను దాటుతోంది. టైర్ 2, టైర్ 3 సిటీస్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది.